కొన్నిసార్లు దేవునికి విరోధమైన కార్యాలు చేసుకుంటూ, కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని గుర్తుపట్టగా మనుషుల ఉద్దేశాల ప్రకారంగా, మనుషుల ఆలోచనల ప్రకారంగా సొంత నిర్ణయాలు తీసుకుని సొంత ఆలోచనల్ని నెరవేర్చుకుని ఉండొచ్చు. ఆ సమయంలో దేవుని ఉగ్రత, దేవుని కోపం దేవుడు చూపించి ఉండొచ్చు. వెనువెంటనే కోపించుచునే వాసులు చూపించే దేవుడు మరొక నూతన మాసంలోకి మనల్ని తీసుకువెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కోపం వచ్చింది, ఉగ్రతను చూపించాడు, చాలని చెప్పేసి ఆయన పశ్చాత్తాపడ్డాడు. కనుక ఈ నెలలో ఏ ఏ విషయాలలో దేవునికి బాధకరంగా ప్రవర్తించావో, ఏ ఏ విషయాలలో దేవునికి ఆయాసకరంగా బ్రతికావో, దేవునికి అప్పగించుకుని ప్రభావాన్ని క్షమించు, ప్రభావాన్ని కనికరించు, అడుగుపెట్టుకు నూతన మాసానికి నూతన జీవాన్ని, నూతన కృపను నాకు దయచేయమని అడగగలిగితే కోపించునే వాసనలు చూపించే